రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ బంద్ కు మద్దతు ప్రకటించిన ఏపీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో దారుణం. మోతే గ్రామంలో 200 దళిత కుటుంబాలు బహిష్కరణ. హిందూపురంలో టీడీపీలో చేరిన పలువురు స్థానిక నేతలు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ. తిరుమల శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్. సప్తగిరిలో పచ్చదనం పెంపుపై పర్యాటక మంత్రితో మాట్లాడతానని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫిట్నెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ నేతల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఒకరు. ఆయన ప్రతిరోజు జిమ్ లో చెమట ఓడుస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ఎప్పట్లాగానే మార్నింగ్ వాక్ వెళ్లిన సీఎం స్టాలిన్ ఓ మహిళ అడిగిన ప్రశ్నలతో కాస్త సిగ్గుపడ్డారు. మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు, మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని ఆమె అడిగింది. దాంతో అక్కడున్న వారందరూ నవ్వారు. దాంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన స్టాలిన్ తాను కూడా వారితో కలిసి నవ్వేశారు. ఆపై ఆమెకు బదిలిస్తూ డైట్ కంట్రోల్ వల్లే తానింత ఫిట్ గా ఉన్నారని తెలిపారు. కాగా మార్నింగ్ వాక్ వెళ్లిన సందర్భంగా ప్రజలతో ముట్టడించిన స్టాలిన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూచనలు, సలహాలు స్వీకరించారు. கடைசியா ஒன்று சார், எப்படி இப்படி மார்க்கெட்னாவே இருக்கிறீங்க? அதுவும் பார்த்தோம் யூடியூப்ல. ఇక దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27న జరగనున్న భారత్ బంద్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా భారత్ బంద్ కు మద్దతు కోరారు. ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ కు టీడీపీ తన మద్దతును తెలియజేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, రైతులు భారత్ బంద్ లో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కోరారు. కంపల్సరీగా అమలు చేసేటటువంటి విధంగా యాక్ట్లు పొందుపరిచారు. బాగుంది. కమిషన్ కూడా గవర్నమెంట్ వచ్చిన మొన్న రీసెంట్ గా ఇంకా అసెంబ్లీ ముందుకు వెళ్ళాలి. కమిషన్ కూడా ప్రపోజ్ చేశారు. బెంగాల్లోనేమో యాక్ట్ చేసే ముసాయిదా పెట్టేశారు. బెంగాల్లో పెట్టేశారు. చాలా 12 రాష్ట్రాలు ఇప్పుడు గవర్నమెంట్లే వ్యతిరేకిస్తుంది. అధికారికంగా 27 బంద్లో పాల్గొంటున్నామని ప్రకటించారు. అందుకోసం మనం ఈ గవర్నమెంట్ రైతు 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 అంటుంది కదా, మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం పెడితే వాళ్ళ సంగతి కూడా చేసుకోండి. మీరు చేసుకోండి మీ పద్ధతులు. మీకు రైతులు పెద్ద ఎత్తున మీకు ఉపయోగం ఉంటుంది కదా. తీసుకొచ్చాం. ఆ మెమోరాండం కాపీ తెచ్చాము. ఓకే. ఇక సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొత్త సినిమా అఖండ పూర్తి కాగానే రోడ్డుపైకి వచ్చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని విమర్శించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని టీడీపీలో చేరిన పలువురికి బాలకృష్ణ ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి, ఆయన ఆశయం
మనం జీర్ణించుకుని మనం ఒక్కొక్క వీర సైనికుల్లాగా సుశిక్షితులైన సైనికుల్లాగా తిరగబడి మళ్ళీ మన రాష్ట్ర పునర్వై చూద్దాం. మనం అన్ని అక్రమాలు వస్తున్నాయి. కళ్ళెదుట వాళ్ళేమో అసలు దేన్ని ఖండించకుండా అసలు మహిళ మీద దళిత మహిళ మీద అత్యాచారం జరగడం ఏంటి, దాన్ని సీఎం స్పందించడు. అలాగే మా కార్యకర్తల మీద ఏమి అపశుభం తెలియని కార్యకర్తలు న్యాయం కోసం పోరాడుతూ ధర్మ కానీ ఏం చేయకూడదు. ధర్నా కోసం ముందుగా వాటి మీద అగాయిత్యం చేయడం అనేది బహుశా మన భారత రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ మనం కానీ విని ఎరుగని రీతిలో మనం చూస్తున్నాం ఇక్కడ పరిణామాలన్నీ. అదే మన ప్రతిన పోనాలి. అఖండ జ్యోతిని వెలిగించి మళ్ళీ మనం తిరిగి రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేదాకా ఇక మీరు కనయాల్సిన నిద్రలో సుఖం అంతవరకు నిద్ర రాకూడదు. సుఖానికి దూరంగా ఉండాలి. మనం పోరాడాలి. వస్తుంది అఖండ దాని రాష్ట్రం చెప్తాం సంగతి, అందరి సంగతి తెలుస్తాం. ఇవాళ రాష్ట్రం మరి ఎటువంటి అటు ఆర్థికంగా కానీ చూస్తే మనం ఎంత దిక్కు అసలు తల ఉంచుకునే పరిస్థితి. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ మఠంలో వెలిగిన రామారావు గారి ఆయన నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళేమో అందరూ అసలు మర్చిపోయి ఎక్కడికక్కడ పెట్టుబడిదారులు లేరు. రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదు. పెట్టుబడిదారులు ఎలా తీసుకోవాలో తెలియదు, లేకపోతే ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియదు. మీ బీచ్ కార్పొరేషన్ ఉంది నిధులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు పెడితే ఆ 3,000 కోట్లు మళ్లించి బీచ్ కార్పొరేషన్ నుంచి దాన్ని అంటే వాళ్ళు ఎలా దాన్ని మళ్ళీ తిరిగి జనరేట్ చేయాలి. వనరులు ఎలా మనం వాటిని ఎలా జనరేట్ చేయాలి తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రతి అందరితో వాళ్ళు చాలా మనుషులు కాదు కదా, అసలు చాలా నీచంగా నీచంగా మార్చుకుంటున్నావు. నా తోటికి మన సత్తా ఏంటో చూద్దాం. చాలా సంతోషం. వాళ్ళ దీని మంచి ఆరోగ్యకరమైన మంచి పార్టీ, ఏ పార్టీ అయితే ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దాంట్లో మీరందరూ రావడం, మళ్ళీ తిరిగి మీలో చైతన్యం కలగడం అనేది చాలా ఉంది. దానికోసమే మీరందరూ చైతన్యాన్ని రగించడానికి అలాగే మేమందరినీ అభివృద్ధి పథంలో అన్ని వర్గాల వాడిని తీసుకెళ్ళడానికి వెనుకబడి తరగతి రైతులు పీడిత కులాలైతేనేది వరకు బలహీన వర్గాలైతే అందరినీ మళ్ళీ ఏనుగురు బలం వచ్చినంత సంతోషపడుతున్నాను. అది అందరికి ఒక్కొక్కరికి తోడుగా ఉండండి. డివైడర్ బ్రిటిష్ ఆడిచ్చారు. భిన్నత్వ నాయకత్వం మనలో ఏకత్వం ఉండాలి ఇప్పుడు. ఓకే సార్. దాని మంచికి ఏదైనా అయితే మనం మందగా భావించి మన కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా తక్కువ కావచ్చు, బీసీలు ఎవరైనా కులాలు ఎవరైనా కావచ్చు, మనకు ఒక్కొక్కరు తోడుకుంటేనే మన ఉమ్మడి కుటుంబం 3 పువ్వులు 6 కాయల్లో వర్తిస్తుంది మన రాష్ట్రం. అందరికీ ఆ శుభాకాంక్షలే. మీ అందరికీ ఒకరికొకరు మీరు తోడుగా ఉండండి. అంటే అన్నదండలు అందించండి మీకు ఒకరికొకరు పార్టీ. సార్ థ్యాంక్ యూ సార్. అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై. చంద్రబాబు నాయుడు సార్. మీ అభిమానం, ఇవాళ అభిమానం రాజకీయం రెండు కలిసి సార్ అద్భుతం. ఇక్కడ మీకు తిరుగులేదు. ఈరోజు కొండయ్య గౌడ్ సార్ చేరింది. కొండయ్య గౌడ్ గారు. అవును సార్. వాళ్ళ యూత్ బాగా అంటే మన సార్ నమస్కారం సార్. మన పోలారెడ్డి గారు పక్కనే ఉన్నారు సార్. పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారు పోలవరం. నమస్కారం సార్. నమస్కారం. చాలా ధన్యవాదాలు. కరెక్ట్ టైంలో మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు సార్. చాలా మీరు మంచి సందేశం. మీ సందేశం మన కార్యకర్తలకి, నాయకులకి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఒక్కసారి సినిమా విడుదల అవ్వనమండి. సార్ మన అజీజ్ గారు ఉన్నారు సార్ పక్కన. అజీజ్ గారు. हेलो वालेकुम अस्सलाम। अल्हम्दुलिल्लाह अच्छे अल्लाह शुक्र अल्लाह फजल। आज बहुत अच्छा दिन है। थैंक यू। आज
सबसे बात करने का और सबसे भेंट होने का मुझे अल्लाह ने मुझे एक मौका दिया, हाँ चांस। चांस दिया अल्लाह ने एक ओके, थैंक यू। रिलीज हो रहा है। जरूर जरूर, ऑल द बेस्ट, ऑल द बेस्ट टू यू, ऑल द बेस्ट। ठीक है साहब, अल्लाह शुक्र साहब, Thank you. ऑल द बेस्ट। సార్ ఒకసారి కొండయ్య గారితో మాట్లాడండి సార్. ఇప్పుడే కొండయ్య చేరాడు పార్టీలో. కొండయ్య గారితో మాట్లాడండి. నమస్కారం సార్. సార్ మేమంతా అది ఆలస్యమైన మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఎందుకంటే నేను చెప్పాను, నా కార్యక్రమం నా సుఖం నా నిద్ర, ఇదే పని మీద ఉండాలి మనం. ఓకే సార్. మీ మంచి నాయకులు సార్ అలాగే ఇక తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. సప్తగిరి పరిసరాలు అంతా ఎంతో పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఇదే తరహాలో పచ్చదనంను పెంపొందించేందుకు పర్యాటక మంత్రితో సంప్రదింపులు జరుపుతానని చెప్పారు. बोल सकते हैं पॉलिटिक्स में कोविड एक मिनट हमारा दोनों का एक होता है చెప్పారు దో సెకండ్ టైం బోర్డు మెంబర్ आज बालाजी से प्रार्थना की कि सबको सुख मिले और उससे भी ज़्यादा सप्तगिरी के पूरे परिसर का पर्यावरण के दृष्टि से बहुत महत्व है और इसका अच्छा ख्याल रखते हैं। पर्यावरण मंत्री के रहते मैंने अनेक बार इसका रिव्यू किया और मैं बहुत प्रसन्न हूँ कि यहाँ पर्यावरण का एक पूरी लोगों का मूवमेंट बन गया है, तो मुझे बहुत अच्छा लगा। ఇక నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంలో వెల్పూర్ మండలం మోతే గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 200 దళిత కుటుంబాలను బహిష్కరణ చేశారు. ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు కావాల్సిన వస్తువులు సైతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని దళితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని 8 ఎకరాల భూమిని వేరే వర్గానికి చెందిన వారికి కేటాయించడాన్ని దళితులు వ్యతిరేకించి వారిపై సహాయ నిరాకరణ చేసినట్లు దళిత కుటుంబ సభ్యులు పేర్కొనడంతో వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలు కావాల్సిన వస్తువులు కూడా ఇవ్వమని గ్రామ అభివృద్ధి కమిటీ ఇవ్వదు అని హుకుం జారీ చేసింది. దీంతో వారు పక్క గ్రామం నుండి వస్తువులు తెచ్చి అంత్యక్రియలు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు దోపిగట్టు విషయంలో గ్రామాభివృద్ధి కమిటీకి మాకు కొట్టాడ జరిగింది. దాని విషయంలో విషయం ఏంటంటే అది 20 సంవత్సరాల క్రితం భూమి కొన్నాం, 26 కులాలు కలిసి. అట్టి భూమిలో దోపిగట్టు కడతామని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. అయితే శాఖలో మాకు 25 సంవత్సరాలుగా బట్టలు విడతలేదు. దాని విషయంలో మేము అబ్జెక్షన్ చేసినాం. విషయం ఏంటంటే మాకు కూడా బట్టలు విడితే ఊరందరికీ ఎట్లా చేస్తున్నారో కానీ మాకు కూడా చేస్తే మేము నో అబ్జెక్షన్ కట్టుకోవచ్చు అని అన్నాం. ఒకవేళ మాకు బట్టలు విండకపోతే మాత్రం అలా దోపిగట్టు కట్టద్దని మేము వ్యతిరేకించినాం సార్. దాని విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ పోయి మాట్లాడినాం.
ఆ సహకారులు కూడా వచ్చిండ్రు, మమ్మల్ని కూడా పిలిచిండ్రు, పోయి కూర్చుని మాట్లాడినాం. మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు, మీ మాది మావులకు మేము బట్టలు పెడితే మా కులదైవం వెళ్ళిపోతుందని అన్నారు. దాని విషయంలో మేము చాలా బాధపడ్డాం. మాట్లాడి వచ్చినాం. వాళ్ళు మాకు ఇంకా 4 రోజులు గడువు ఇచ్చిండ్రు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయినప్పుడు సహకారులు మమ్మల్ని ఇద్దరిని పిలిపించారు, గ్రామాభివృద్ధి కమిటీ పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళే రెండోసారి వాళ్ళు ఏం చెప్పిందంటే, ఒకవేళ మీ మాది మా వాళ్ళే కనుక మేము బట్టలు పిండినట్లయితే మాకు పిల్లనివ్వరు, మా పిల్లల సంగతి ఏం కావాలి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావద్దా అని ఈ విధంగా అభ్యంతరం తెలిపిండ్రు. దాని విషయంలో మేము బాధపడి మళ్ళీ కమిటీకి అడిగిన, మరి ఎట్లా అయ్యా మా కులవృత్తి అయితే మేము చేస్తున్నాం, తలరు పని చేస్తున్నాం, మా వల్ల మేము ఈ పనులు కూడా చేస్తున్నాం, ఎందుకు మరి వాళ్ళు బట్టలు వింటున్నారంటే వాళ్ళకు పిల్లని ఏరట, వాళ్ళ దేవుడు వెళ్ళిపోతాడని అన్నారు. అంటే మరి ఈ విధంగా ఎందుకు నివసిస్తున్నారు, ఈ దినాలలో కూడా ఇంకా దేవుడు వెళ్ళిపోతుంది అనేది మమ్మల్ని అంటరానులుగా ఎందుకు చేస్తున్నారు అని బాధతో మేము కమిటీని మళ్ళొకసారి అడిగినాం. ఈ విషయంలో కమిటీ చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఏ అంటున్నారు మాకు సంబంధం లేదన్నమాట మాట్లాడింది. మేమేమన్నామంటే, అన్ని కులాల వాళ్ళను మీరు పని చేపిస్తున్నారు, మీరు ఏదైతే నిర్ణయిస్తున్నారో ఆ మాటకు లోపల అందరూ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి పని చేపియని మేము అడగడం జరిగింది. వాళ్ళు లేదు ఉంటే మేము చెప్పినట్టు మీరు వినాలా, లేకపోతే అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పి దురుసుగా మాట్లాడిండ్రు. మేము మాత్రం దోబిగట్టు కడతామని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇక మేము ఈ విషయంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వినతి పత్రం ఇచ్చినాం. ఎన్ని కుటుంబాలు? మా ఈ 200 కుటుంబాలు ఉంటాయి సార్. మేమందరం కూడా కలిసి కలెక్టర్ దగ్గర వెళ్ళి కలిసి మాట్లాడి వినతి పత్రం అందజేసినాం, మాకు న్యాయం చేస్తామని చెప్పింది. నా పేరు పూరెడ్డి రాజేశ్వరు, ఎక్స్ సర్పంచ్ గారి భర్తను, మాలా సంఘం సభ్యుని. మా ఇష్యూ ఏంటంటే, మాది వేల్పూర్ మండలం మోతే విలేజ్. అయితే మా ఊరి మీద ఒక దోబిఘాటు విషయంలో పుత్ర జాగ గురించి మాకు కమిటీకి లొల్లిషురు అయింది. అయితే దోబిఘాటు కడదామని అంటే మేము అబ్జెక్షన్, ఎందుకు కడితే కట్టురు కానీ మాకు శాఖలు ఉతుకుతలేదు కాబట్టి పుత్తుల జాగాలో కట్టద్దు, మాకు ఉతికినప్పటికీ కట్టని, అది ఊరందరూ పుత్తులే కాబట్టి మాదనే మాత్రం మేము ఒప్పము అని చెప్పి అందరూ ఊకున్నారు, 4 సార్లు ఊకున్నారు. అయినా కానీ వాళ్ళు ఉతుకరు, మేము కట్టిస్తాం, మరి మీరు ఊరితో ఉండరా అని అంటే, మేము ఊరితో ఉన్నాము, మేము మా విషయాన్ని మీరు పరిష్కారం చేయనప్పుడు మేము ఎందుకు ఊరితో ఉంటాం? మాకు ఏదైతే న్యాయం చేస్తే మేము అందరితో కలిసి ఉంటాం, కానప్పుడు మేము కూడా దీనికి విభేదిస్తాం అని అంటే వాళ్ళు జబర్దస్త్గా ఏం చేశారంటే, కమిటీ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని అని అనధికారికంగా బైకాట్ చేశారు. ఎట్లా, కుమ్మరోళ్ళు చనిపోతే కుండలు ఇవ్వద్దు, మంగళూరు కర్మకాండాలకు రావద్దు, ఇంకా మేము సేవ తీయలేము, సేవ తీస్తే గుండెలు కానీ ఎత్తుకోవాలంటే వీలు లేకుండా ఈ చేసేది. ఈ ఏది వరి కోత మిషన్లు, సోయా కోయడానికి మిషన్లు, ట్రాక్టర్లు, అవి కూడా రాకుండా చేసేసారు. మాకు అడిగితే ఏమంటారు అంటే, మాకు ఒప్పుకున్నవి ఉన్నాయి, లేట్ అవుతుంది, కొద్దిగా వేరే మాట్లాడుకోవచ్చు. ఎంతమంది దగ్గరకు పోయినా కానీ ఇగో మరి వాళ్ళని అడుగుకోరు, నాకు తీరలేదు, వీళ్ళని అడుగుకోరు. ఇప్పుడు వర్షం పడుతుంది, మా సోయలు కుప్పలు ఉన్నాయి, నానిపోతుంది, దానికి బాధ్యులు ఇది మేము ఎంత నష్టపోతాం అని మేము అన్నిటిలో ఆలోచించి, సరే సమన్వయం లుల్లద్దు ఏమద్దు అని మేము నిన్న కలెక్టర్ దగ్గరికి కలవడం జరిగింది. కలెక్టర్ గారికి మా బాధలను వినియోగించడం, కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము ఆర్డీఓను డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ పంపించేసి విచారణ చెప్పినాం. ఆ పరిణామం దాని మీదకెళ్ళి విచారణ చేసినాక తదుపరి చర్యలు తీసుకుందాం, మీరు వెళ్ళరండి, మేము న్యాయం చేస్తా తప్పకుండా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది పోలీస్ స్టేషన్కి వచ్చి కమిషనర్ గారిని కలిసినాం, మా సమస్య చెప్పినాం. పోలీస్ కమిషనర్ నిజామాబాద్ వస్తూ మా స్థానిక స్టేషన్ వేల్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐసి ఇద్దరు ఆ నోట్ కాపీ కలెక్టర్ గారికి ఇచ్చింది. మా సార్కి ఇప్పించి మాకు ఈసారి మేము ఖాళీ చేసినాం, మీకు కూడా వినియోగిస్తున్నాం మా బాధ అని చెప్పి. సరే మేము విచారణ చేస్తానన్నా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు వరంగల్ జిల్లాలోని రిజిస్టర్ చిట్ ఫండ్స్ యజమానులు ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని చిట్స్ వరంగల్ జిల్లా రిజిస్టర్
హరికొట్ల రవి సూచించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి పొందిన చిట్ ఫండ్స్ యజమానులు ఇటీవల ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకనైనా చిట్ ఫండ్స్ యజమానులు సకాలంలో ఖాతాదారులకు డబ్బులు చెల్లించాలని సూచించారు. లేని ఎడల శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ చిట్ ఫండ్స్ మోసాలపై ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంప్రదించి ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. ఈ రిజిస్టర్ చిట్స్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని చిట్ రిజిస్టర్ దగ్గర పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ ఏంటిది, ఆ కంపెనీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటిది, గతంలో కస్టమర్స్కి అనుగ్రూపుల వారికి కూడా సకాలంలో చెల్లిస్తున్నారా లేదా, అలాంటి వివరాలు మొత్తం కూడా మా చిట్ రిజిస్టర్ దగ్గర ఉంటాయి. అట్లా మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ సంబంధిత చిట్ రిజిస్టర్లో కానీ ఆ చిట్ కంపెనీలో కానీ జాయిన్ కండి. అలా జాయిన్ అయినట్టయితే మీకు పూర్తిగా మీరు చెల్లించిన సొమ్ముకి భద్రత చేకూరుతుంది. మా వైపు నుండి కూడా చట్టబద్ధంగా మీకు ఏది రావాలో అది తప్పకుండా ఇప్పిస్తాము. మేము ఎప్పటికప్పుడు రూల్స్ ప్రకారం ఫాలో అవుతుంటాము. కాబట్టి మీకు ఇబ్బందులు మాకు తెలుస్తున్నాయి చాలా వరకు. మీరు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇంకా మాకు తెలియని ఇబ్బందులు కూడా మీరు మా చిట్ రిజిస్టర్ని కానీ రావచ్చు, లేదంటే డైరెక్ట్గా నా దగ్గరికి అయినా రావచ్చు, జిల్లా రిజిస్టర్ దగ్గరికి. వచ్చినట్టయితే ఆ చట్టానికి లోబడి మేము ఏం చేయాలనో దానికి తప్పకుండా పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ మధ్యకాలంలో తరచూ వచ్చే ఫిర్యాదులు, ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక చిట్టి పడాను, 10 లక్షల చిట్టి పడాను. 10 లక్షల చిట్టి పడితే కంపెనీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి, 3 లక్షలు ఒక 3-4 చెక్కులు ఇస్తున్నారు. 3-4 చెక్కులు ఇచ్చి ఒక టైం లిమిట్ పెడుతున్నారు. టైం లిమిట్ పెట్టిన తర్వాత ఒక చెక్ పాస్ అవుతుంది, మిగతా 2 చెక్కులు బ్యాంకు పోయి చూస్తే అందులో అమౌంట్ ఉండలేదు. అంటే ఆ టైం పీరియడ్ అయిపోవటం కానీ, లేదంటే నగదు లేకపోవటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇట్లా చేయడం కూడా చట్టరీత్యా నేరము. చట్ట ప్రకారం ఇట్లా మన చిట్ ఫండ్ యాజమాన్యాలు కూడా చేయకూడదు. అలా చేస్తే చిట్ ఫండ్ చట్టం ప్రకారం మరియు బ్యాంకు నిబంధనల ప్రకారం చెక్ బౌన్స్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి కూడా మీరు రిపీట్ చేయొద్దు దయచేసి. చిట్ ఫండ్ యాజమాన్యాలు కూడా మీ దగ్గర సరైన అమౌంట్ లేనప్పుడు ఆ ఖాతాదారుడు వచ్చినప్పుడు ఫలానా టయానికి మీరు ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ కండి. ఆ టయానికి వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. వాళ్ళని పదే బ్యాంకుల చుట్టూ, చిట్ రిజిస్టర్ల చుట్టూ, జిల్లా రిజిస్టర్ చుట్టూ తిప్పడం వల్ల వాళ్ళకి సమయం వృధా అవుతుంది, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా నేను కోరేది ఏంటంటే, మీ వెసులుబాటును బట్టి ఒక ఖాతాదారుడికి అమౌంట్ ఎప్పుడు చెల్లించాలనే దాని విషయంలో సరైన స్పష్టత ఇవ్వండి. ఆ స్పష్టత ప్రకారం ఆ డేట్ ప్రకారం రమ్మనండి. ఆ డేట్ ప్రకారం అమౌంట్ ఇచ్చేసేయండి. అట్లా కాకుండా 10 లక్షలకి 10 సార్లు తిప్పించుకొని, 20 సార్లు తిప్పించుకొని, 30 సార్లు తిప్పించుకొని, 40 సార్లు తిప్పించుకుంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి రకరకాల అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి చిట్ ఫండ్ యాజమాన్యాలు కూడా సహకరించి ప్రజలకు ఇబ్బందులు గురి కాకుండా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక గణేష్ ఉత్సవాల్లో భాగంగా సరూర్ నగర్లోని భగత్ సింగ్ నగర్ చెలిమి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి లడ్డు వేలంపాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సింగరేణి కాలనీ ఘటనను దృష్టిలో పెట్టుకుని తమ కాలనీలో ఇలాంటివి జరగకుండా చెలిమి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ సొసైటీ పేరున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి పూర్తి వివరాలు సేకరించాలని ఒక నియామక పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాలనీ వాసులు సహకారంతోనే ఇంత దిగ్విజయంగా గణేష్ ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పారు. గత 35 సంవత్సరాల నుంచి వినాయకుడిని ఇక్కడనే ప్రదర్శిస్తున్నాం. ఈ అందరి సహకారంతో ఇది 30వ సంవత్సరము. 35 సంవత్సరము దేవుని కృప వల్ల మంచిగా జరుగుతుంది. చెలిమి యూత్ అసోసియేషన్ స్థాపించి దాని ప్రకారమే వినాయకుని పూజలు అన్నీ చేస్తున్నాం. 35 సంవత్సరాలు అయితే చెల్మేట్ తరఫు నుంచి మేము ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బస్తీలో ఫస్ట్ స్టెప్ ఫర్ బెటర్ సొసైటీ, గుడ్ సొసైటీ అని. అంటే ఫస్ట్ బస్తీలలో పబ్లిక్ పాపులేషన్ ఎవరు ఎక్కడికైనా వస్తున్నారు ఏందనేది చాలా మంది ఐడియా ఉండేది. దానికోసం ఒక చెల్మేట్ నుంచి ఒక ఫార్మేట్ తయారు చేసినాము. వాళ్ళు ఎక్కడికైనా వస్తారు, ఇంటి ఓనర్ ప్రతి ఒక్క ఇంటి ఓనర్ జాగ్రత్తగా దీన్ని క్లియర్గా కంపల్సరీ ఒక రోజు స్పెండ్ చేసినా దీని ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దగ్గర ఉంచుకోవాల్సింది మా చెల్మి యూత్ తరఫు నుంచి చాలా జాగ్రత్తగా అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ రెంటర్ ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ అతని అడ్రస్, పూర్తి అడ్రస్, అతని నెగిటివ్ భయపడుతూ మొత్తం ఎక్కడికైనా వచ్చిండు, భయపడితే ఎక్కడికైనా వచ్చిండు, ప్లస్
అతని ఆధార్ కార్డు నుండి ఇక్కడ దిగ్విజయంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి నిత్యం ప్రజలతో ఇక్కడ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ యూత్ అసోసియేషన్ అనగానే అందరికీ చెడుదారులో వెళ్ళే అని అనుకుంటారు. కానీ యూత్ అంటే కూడా సభ్య సమాజానికి మనము ఒక దారి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు చిల్మి యూత్ ఆధ్వర్యంలో బెటర్ సొసైటీ, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, అలాగే నా బస్తీ బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బెటర్ సొసైటీ అనే కార్యక్రమంతో ఈరోజు చిల్మి యూత్ ఆధ్వర్యంలో ఎవరైతే మనం రెంటర్స్ ఉంటారో మన ఇంటి ఓనర్. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గణేష్ శోభయాత్ర శోభాయమానంగా శాంతియుతంగా జరిగింది. ఆర్యవైశ్య ఇచ్చోడ సమితి వారు భక్తులకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఎంపీపీ ప్రీతం కుమార్ రెడ్డి గణపతి శోభయాత్రను పర్యవేక్షించారు. సిఐ రమేష్ బాబు నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లమ్మ చెరువులో నిమజ్జనానికి చక్కటి ఏర్పాట్లు చేశారు. శోభయాత్ర ముగిసిన తర్వాత ఘనంగా స్వామివారి నిమజ్జనం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా గంగారం నెల్లూరు మండలం వింజం గ్రామంలో రెండో పెళ్లి చేసుకున్న భర్త హరీష్ను అరెస్టు చేయాలని భార్య లావణ్య కూతురుతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేసింది. లావణ్య చేపడుతున్న నిరసనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు, పలువురు నాయకులు, బంధువులు ధర్నాలో పాల్గొన్నారు. లావణ్యకు అన్యాయం చేసిన ఆమె భర్త హరీష్ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వింజం దళితవాడకు సంబంధించినటువంటి హరీష్తో లావణ్య ఇదే గ్రామం పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో వారిద్దరికి కూడా 2012లో పెండ్లైంది. కానీ పెండ్లైన తర్వాత వాళ్ళ భర్త అయినటువంటి హరీష్ కూడా కొంతకాలంగా చూస్తూ ఒక బిడ్డ కూడా పుట్టింది. అయిన తర్వాత ఆయన యొక్క భార్యని లావణ్యని సరిగా చూసుకోకుండా చాలా ఇబ్బంది పాలు చేసి గంటేసి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత బెంగళూరు కూడా వదిలేసి ఆడ పనిచేస్తున్నటువంటి ఇంకొక ఆమెతో మళ్ళా వివాహం చేసుకుని పెండ్లైన తర్వాత రెండో వివాహం చేసుకుని ఈరోజు ఆమె బిడ్డకు లావణ్య బిడ్డకు ఎలాంటి న్యాయం చేయకుండా ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రోడ్డు పని చేస్తుండడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక పెళ్లి అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే చట్ట విరుద్ధం. అయినప్పటికీ కూడా కోర్టులో కేసు జరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ విధంగా చట్టాన్ని ధిక్కరించి కోర్టుని ధిక్కరించి పెళ్లి చేసుకున్నారంటే ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే లావణ్యకు సంబంధించినటువంటి బిడ్డకు ఆడబిడ్డకు న్యాయం చేయాలనేసి ఆమె ఈరోజు వింజం హరీష్ వాళ్ళ ఇంటి ముందర కూర్చోనుంది. ఆమె తప్పనిసరిగా న్యాయం చేయకపోతే తప్పనిసరిగా మేము కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమెకు సపోర్ట్ చేస్తాం. ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఆమెకు మద్దతుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా న్యాయం కోసం కట్టుబడాలని, ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు న్యాయం చేయాలని కూడా ఈ గ్రామస్తులను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత్ బంద్ కు మద్దతు ప్రకటించిన ఏపీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో దారుణం, మోతే గ్రామంలో 200 దళిత కుటుంబాలు బహిష్కరణ. హిందూపురంలో టీడీపీలో చేరిన పలువురు స్థానిక నేతలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ.
తిరుమల శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ సప్తగిరిలో పచ్చదనం పెంపుపై పర్యాటక మంత్రితో మాట్లాడతారని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.